హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో వెల్కమ్ టు ఛానల్ కంటే కూడా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మన ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేయడానికి చాలా గ్యాప్ అయితే వచ్చేసింది. సో చాలా రోజులు వీడియో అయితే పోస్ట్ చేసి సో ఇంకా రెగ్యులర్గా అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి మన దాంట్లో. సో ప్రస్తుతం ఇంతకుముందు మన ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఎలాగైతే మనం గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించిన అప్డేట్స్ అయితే ఎలా అయితే ఇస్తున్నామో సేమ్ కూటమి ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలు కానీ అవి ఎప్పుడు రిలీజ్ అవుతాయి, దానికి సంబంధించినటువంటి ఏవే డాక్యుమెంట్స్ కావాలని కూడా మనం ఎప్పటికప్పుడు ప్రతిరోజు వీడియో అనేది అప్డేట్ చేస్తాము. సో ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న స్కీమ్ అయితే అన్నదాత సుఖీభవ. సో ఈ అన్నదాత సుఖీభవ అనేది రానున్న 4-5 రోజుల్లో అయితే ఈ అమౌంట్ అయితే క్రియేట్ అవుతుంది. సో ఈ కేవైసీ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఒకవేళ ఈ కేవైసీ కాకపోయినా కూడా అమౌంట్ అనేది అకౌంట్ రైతుల ఖాతాలో క్రియేట్ చేస్తామని కూటమి ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. సో ఖచ్చితంగా అంటే అప్డేట్స్ అనేది మన ఛానల్లో ఇంకా వస్తూ ఉంటాయి. సో అదేవిధంగా ఇంకొక అప్డేట్ ఏంటంటే సో ఒక 15 రోజుల క్రితం లాస్ట్ జూన్లో తల్లికి వందనం పథకం కూడా ప్రతి ఒక్క తల్లుల ఖాతాలో 13,000 రూపాయలు అయితే కూటమి ప్రభుత్వం జమ చేయడం జరిగింది. సో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా ఇలా ప్రభుత్వం అయితే జమ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి కొంతమంది పిల్లలకు అమౌంట్ పడకపోవడం వంటి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ అయితే జరిగాయి. సో అదేవిధంగా న్యూ అడ్మిషన్స్ ఇట్లా స్కూల్స్ చేంజ్ అవ్వడం ఇలాంటివి కొన్ని కారణాల వల్ల అమౌంట్ అయితే క్రియేట్ అవ్వలేదు. సో ఓవరాల్గా దీనికి సంబంధించిన రీషెడ్యూల్ కూడా రిలీజ్ చేశారు. సో మీరు దాన్ని కూడా రీషెడ్యూల్కి అప్లై చేసుకుంటే అది కూడా ఒక 15 to 20 డేస్లో అమౌంట్ అయితే క్రియేట్ అయితే అవుతుంది. సో ఎవరు కూడా ఇబ్బంది పడాల్సినంత అవసరం అయితే లేదు. సో అర్హత కలిగి ఉన్న ప్రతి ఒక్కరికైతే ఈ స్కీమ్ అనేది ఎలిజిబిలిటీ అవుతుంది. సో ఇంకొక స్కీమ్ అప్డేట్ ఏంటంటే ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15వ తేదీ నుంచి ప్రారంభిస్తారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఎలా ప్లాన్ చేస్తారు, అసలు ఇది ఓన్లీ లోకల్కి అలోనే ఉంటుందా లేదంటే సిటీ టు సిటీ కూడా ఎలిజిబిలిటీ ఉంటుందా లేదా అనేది దానికి సంబంధించి ఇంకా ఒక క్లారిటీ అయితే రాలేదు. సో మిగతా ప్రజెంట్ మీమ్స్ అయితే ఉన్నాయి. సో అవంతా మనం నమ్మడానికి వీలు లేదు కాబట్టి సో ఎందుకంటే ఏదైనా కూడా ఒక అఫీషియల్ నోట్ వస్తే కానీ ఏదైనా కూడా ప్రస్తుతం కానీ మనం నమ్మేదానికి సిచ్యువేషన్లో లేదు. సో ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇటువంటి ఇన్ఫర్మేషన్ నీడ్ అయితే మాత్రం. సో మన ఛానల్లో ప్రతి ఒక్క రోజు అయితే ఇంకా వీడియో అనేది అప్లోడ్ అవుతుందండి. సో ఇంకా ఎటువంటి డిలే అనేది కాదు. సో ఎందుకంటే ఈ వీడియోస్ ఈ రోజు పెట్టకపోవడానికి ఒక రీజన్ కూడా చెప్తానండి. సో మనం ఎన్ఫ్యాషన్స్ అని ఒక బిజినెస్ అయితే స్టార్ట్ చేసాము. సో దీనికి సంబంధించి ఫుల్ వర్క్స్ అయితే ఉన్నాయి. సో ఆల్మోస్ట్ ఇప్పుడు మన బిజినెస్ అనేది మీ అందరి ఆశీర్వాదంతో అయితే చాలా బాగుంది. సో అందువల్ల నేను ఇంకా నాకు కొద్దిగా ఫ్రీ టైం దొరికింది కాబట్టి ప్రతి ఒక్క రోజు అప్డేట్స్ అనేది ఇస్తూ ఉంటాను. సో మన ఛానల్ని ఒకసారి లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.